నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం. అదే కుప్పం నియోజకవర్గంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇప్పటికే మీరు అందరూ చూసుంటారు సోషల్ మీడియాలో. ఒక మహిళను చెట్టు కట్టేసి దారుణంగా చితకబాదడము. ఆ పక్కనే ఆ మహిళ కొడుకు కూడా ఆమె కొడుకు కూడా పక్కనే ఉండి ఏడుస్తున్నా కానీ, గుక్కబట్టేటువంటి విధంగా ఏడుస్తున్నా కానీ కనీసం కనికరం చూపించకుండా ఆమెను కొట్టడము, ఆమె మీద దాడి చేయడము, చెట్టు కట్టేసి ఎవరొచ్చి ఈమె తాళ్ళు ఇప్పుతారో చూద్దాము అన్నటువంటి విధంగా మాట్లాడడము. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ వీడియో ఒక వైరల్ అవుతూ ఉన్నది. ఆ దారుణమైనటువంటి ఘటనను ప్రతి ఒక్కరు కూడా చూసి బాధపడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ వీడియో అంతా వైరల్ అవుతూ ఉన్నది, అది ఆమెను కట్టేసి అట్లా కొట్టడానికి కారణం ఏంటిది, కట్టేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు కొట్టిర్రు, ఈ విషయాలను ఒకసారి మాట్లాడదాం. ఇది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మండలం నారాయణపురం అన్నటువంటి గ్రామంలో ఒక మహిళను ఇట్లా కట్టేసి కొట్టారన్నమాట. అసలు ఆమె చేసే తప్పేందంటే, ఆమె భర్త ఒక 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడంట. 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడంటే, అయితే ఆ అప్పు తీసుకున్నది ఎవరి దగ్గర అంటే స్థానిక టీడీపీ కార్యకర్త, ఆయన పేరు వచ్చేసి ముని కన్నప్ప అనే టీడీపీ కార్యకర్త దగ్గర ఆయన అప్పు తీసుకున్నాడు. టీడీపీ నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుని దగ్గర ఆ అప్పు కొంత వీళ్ళు మిత్తిలు కడుతున్నారంట, మధ్యలో కొంత కడుతూ ఉన్నారంట. ఆ అప్పు ఇంకా పూర్తి స్థాయిలో కట్టలేదంట. కట్టకపోతే రీసెంట్గానే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు కూడా నారాయణపురానికి చెందినటువంటి శిరీష, ఆమె భర్త పేరు తిమ్మరామప్ప. ఈ తిమ్మరామప్ప అంటే ఆయన ఈ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ముని కన్నప్ప అనే ఆయన దగ్గర అప్పు తీసుకున్నారు. ఈ తిమ్మరాయప్పని కూడా ఇట్లనే రీసెంట్గానే ఇట్లా అప్పు తీరుస్తారని చెప్పేసి వాళ్ళని చిత్రహింసలు పెడితే ఆయన పెళ్ళాన్ని పిల్లల్ని అందరినీ వదిలేసి ఊరిని వదిలేసి ఎక్కడో వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి ఈ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ముని కన్నప్ప, ఈయన ఆ మహిళ పట్ల కొంత మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటని ఇలా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అయితే ఆమె కూలినాలు పని చేసుకుంటా, ఆ పిల్లల్ని చదివించుకుంటా, వాళ్ళ 2 పిల్లలు ఉన్నారంట, పిల్లల్ని చదివించుకుంటా కూలినాలు పని చేసుకుంటా కడతాము, మేము తప్పకుండా నీ అప్పంతా తీర్చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని ఆమె చెప్తా ఉన్నది. అయితే ఒకరోజు ఆ పక్కన నారాయణపురంలో ఉన్నటువంటి స్కూల్లో అలా పిల్లలకు సంబంధించిన టీచర్ తీసుకోవడానికి ఆమె అక్కడికి వెళ్తే వస్తుంటే మార్గ మధ్యంలో పట్టుకొని ఆమెను ఒక చెట్టు కట్టేసి, నువ్వు అప్పు ఎప్పుడు కడతావు, ఎప్పలోపు తీరుస్తావు అని చెప్పేసి ఈ రకంగా చెట్టు కట్టేసి కొడతా ఉన్నారు. మీరు ఈ ఫోటో క్లియర్గా చూడండి. ఒక ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తా. ఈ ఫోటోలో ఆమెను చెట్టు కట్టేసిరు. ఈ పక్కనే ఆ రాయి మీద అలా పిల్లగాడు కూర్చున్నాడు చూడండి. అలా పిల్లగాడు రాయి మీద కూర్చున్నాడు. ఈమెను కొడుతుంటే కూడా ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, చూడండి. ఇగో ఇగో ఆ పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు చూడండి. ఇగో ఇట్లా. అంటే ఈ వీడియో అంతా మనం చూపించలేము, కొంత కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇట్లా పక్కన పిల్లగాడు ఏడుస్తున్నా కానీ ఆమెని తాడుతోటి చుట్టుముట్టు కట్టేసి ఆమెను చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి పరిస్థితి చూసినాం. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో, అది కూడా కుప్పం మండలం నారాయణపురం అన్నటువంటి గ్రామంలో. కాబట్టి సొంత నియోజకవర్గం కాబట్టి ఇటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ కావడంతో అందరూ కూడా ఇది పెట్టిర్రు. సొంత నియోజకవర్గంలోనే మహిళలకు ఇంత రక్షణ లేకుండా పోయిందన్నటువంటి మాటను కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయింది. ఇగో సేవ్ ఏపీ అని చెప్పేసి ఇట్లా పోస్టర్లు కూడా వెలిసినాయి. దాంతోపాటు తల్లికి వందనం అని చెప్పేసి రీసెంట్గా కూటమి సర్కారు ఒక స్కీమ్ను ప్రారంభించింది. ఎంతమంది పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో స్కూల్కి పోతారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఒక్కొక్క పిల్లాడి పేరు మీద 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి 13,000 వేసిరు, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసిరు. అయితే ఈ 13,000 వేసేటువంటి స్కీమ్ని మొన్ననే రీసెంట్గా స్టార్ట్ చేసిరు. సూపర్ 6లో ప్రధానమైనటువంటి హామీ అది తల్లికి వందనము. అయితే ఇప్పుడు ఆ తల్లికి వందనం స్కీమ్ ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పోస్టర్లు కూడా రెడీ చేసిరు. తల్లికి వందనం కాదు, ఇది తల్లికి నిర్బంధం అని చెప్పేసి పెట్టిరు. పక్కన ఆ పిల్లగాడు అమ్మ అని ఏడుస్తున్నట్టుగా పక్కన కనపడతా ఉంటారు. 80,000 రూపాయల అప్పు తీర్చలేదని మహిళను చెట్టు కట్టేసి కొట్టిన
టీడీపీ కార్యకర్త అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. టీడీపీ కార్యకర్త ఓ మహిళను ఇట్లా చెట్టు గట్టేసి కొట్టిండు. టీడీపీ సర్కారు ఏదైతే కూటమి ప్రభుత్వము తల్లికి వందనం ఇస్తా ఉందో, తల్లికి వందనం కాదు ఇది, తల్లికి నిర్బంధం అని చెప్పేసి కూడా ఇట్లా ఒక పోస్టర్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆమె మీడియాతో కూడా మాట్లాడింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె మీడియాతో కూడా మాట్లాడింది. ఒకసారి ఇది కూడా బయటిద్దాం. నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్ లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తానే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళం వద్దు, బిడ్డలో వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందరకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసినారు. ఇస్తాము, మాకు ఏదన్నా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసినారు. చీరనంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. సో ఇట్లా బెదిరించారంట. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇది బాగా వైరల్ అయింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్లో. నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్నటువంటి రక్షణ ఇదేనా మీరు కల్పిస్తున్నటువంటి రక్షణ? అప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ మీదనైనా చెయ్యి పడితే కండ్లు వీకేస్తాం, చేతులు వీకేస్తాం అని చెప్పేసి ఎలక్షన్ టైంలో బాగా ఊగిపోయారు. గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. మరి సీఎం సొంత నియోజకవర్గంలో, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన విషయంలో మరి ఇప్పుడు అది చేసింది కూడా, అట్లా కట్టేసి కొట్టింది కూడా ఒక టీడీపీ కార్యకర్త, ఒక టీడీపీ నాయకుడు. మరి ఆ టీడీపీ నాయకుని కండ్లు వీకేసి గుడ్లు వీకేసి వాళ్ళు దాంతో గోటిలాడుకునేటువంటి ప్రయత్నం మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారా? మరి ఏముంటుంది అనేది మాత్రం చూడాలి. అయితే జగన్ గారు రెస్పాండ్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్నటువంటి రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్నటువంటి ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసిస్తున్న ఘటన మీ దుర్మార్గపు పాలన ఫలితమే. తిమ్మరామప్ప అనే కూలి అప్పు చెల్లించలేదని కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టు కట్టేసి హింసించిండు. ఇలా పార్టీ కార్యకర్త పేరు ముని కన్నప్ప. ఆయన ఆ చెట్టు కట్టేసి హింసించిండు. ఆమె బిడ్డ ఆమె బిడ్డ పక్కనే ఏడుస్తూ ఉంది. మనం ఇంతకుముందు కూడా చూపించినాం వీడియోలో. రోధిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు గారు, మీరు రెడ్ బుక్ పేరిట మీరు నెలకొల్పినటువంటి దుష్ట సాంప్రదాయంలో భాగంగా మీరు మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్నటువంటి దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతో పాటు ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగినటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ని ఒక కామెంట్ని చేయడం జరిగింది. ఆయన నిజంగా కూడా అంటే ఇప్పుడు ఈ సంఘటన సందర్భంగా మొన్న సాక్షి టీవీ ఛానల్లో డిబేట్ నడుస్తున్న సందర్భంగా ఒక అనలిస్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అది ఒక 2 రోజుల తర్వాత, ఆయన వ్యాఖ్యలు చేసిన 2 days తర్వాత ఆ అంశం బయటకు వచ్చింది. కరెక్ట్గా అదే రోజు అనంతపురం జిల్లాలో ఒక కట్టర్ టీడీపీ విలేజ్ అనేటువంటి ఒక టీడీపీ బెల్ట్ ఉన్నటువంటి విలేజ్లో ఒక బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆ ఘటన అసలు అది ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి ఈ ఘటన తీసుకొచ్చిరని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి ఘటనలన్నింటిని కూడా సైడ్ ట్రాక్ పట్టించడం కోసము, మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని టేకప్ చేయకుండా ఉండడం కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజంగా కూడా టీడీపీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీ కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా ఉంటారు అని చెప్పేసి టీడీపీ నాయకులు చాలాసార్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు వేదికల మీద చెప్పారు, ఎన్నో వేదికల మీద చెప్పారు ఆయన. మరి అలాంటి క్రమశిక్షణటువంటి కార్యకర్తలు ఎట్లా చేస్తారు? ఏ రకంగా ఇట్లా చేస్తారు? ఇక ఒక మహిళను చెట్టుకు కట్టేసి, అప్పు ఇవ్వకపోతే చెట్టుకు కట్టేసి కొడితే అప్పు వస్తుందా? రాదు కదా. స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు, ముందు మీ కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు చెప్పుకోవాలి కదా ఎలా ఉంటుంది అనేది. ఇదే విషయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దీని మీద హోంశాఖ మంత్రి అనిత గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ బాధితురాలతోటి
వీడియో కాల్ మాట్లాడి ఒకసారి అది కూడా చూడండి. గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉంటూ సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండో చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరే? రైట్. సో ఇట్లా హోంమంత్రి గారు కూడా ఆమెతో బాధితురాలతోని ఇదంతా ఇష్యూ అయిపోయినాక బాగా వైరల్ అయినాక వీడియోలు వెంటనే దిగొచ్చి గవర్నమెంట్ కూడా హోంమంత్రి గారు కూడా ఆమెతో మాట్లాడి మీ సమస్యను మేము సాల్వ్ చేస్తాము, ఏదైతే అప్పు ఉందో అప్పు తీరుస్తామో దాంతోపాటు ఇది చేస్తామని చెప్పారు. కానీ ఈ ఘటన ఏం నేర్పిస్తుంది కూటమి సర్కార్కి? ఏం నేర్పిస్తున్నది? ఎందుకు ఈ విషయాన్ని ఇంత వైరల్ చేస్తూ ఉన్నది సమాజం? దేనికోసం చేస్తూ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్లో అధికారాలు ఎవరికి వచ్చినాయంటే పోలీసుల కంటే టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అధికార పార్టీ కార్యకర్తలకు హక్కులు వచ్చేసినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం. సో కాబట్టి అక్కడ ఒక ఇన్ కేసు ఆమె డబ్బులు ఇవ్వలేదు, మొండి చేస్తూ ఉన్నది, ఇస్తలేదు, ఇబ్బంది పెడతా ఉన్నది. ఏం చేయాలి? స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి పోవాలి, కేసు పెట్టాలి, ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నదని చెప్పాలి, ఇది చేయాలి. కానీ చెట్టుకు కట్టేసి ఎవడొస్తాడో రాని అందులో ఉంటుంది, ఎవడొస్తాడో తాళ్ళు ఇప్పుతందుకు రాని అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఇదేంటి? ఆ టీడీపీ కార్యకర్త ప్రభుత్వమే నాది ఉన్నది, ఎమ్మెల్యేనే నావోడు, మాదే రాజ్యాంగం అంతా, రెడ్ బుక్ రాజ్యాంగం మాదే రాజ్యము, మాకు అడ్డెవరు అదుపెవరు అన్నటువంటి ఇంటెన్షన్ అక్కడ క్లియర్ కనపడతా ఉన్నది అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలల్లో, ఆ ఆడియోలో. సో కాబట్టి దీని నుంచి ఏం నేర్చుకోవాలి? దీని నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి దాంట్లలో సో టీడీపీ కార్యకర్తలు ఏ రకంగా ప్రజల మీద, సామాన్యుల మీద ఏ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు, ఎట్లా రెచ్చిపోతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ కార్యకర్తలైనా చట్టాన్ని చేతులకు తీసుకోకూడదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఇప్పటికే మనం చాలా చోట్ల చూసినాం. దళితుల మీద దాడులు చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. దాని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేస్తాను నేను. ఇప్పుడు ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి, అలాగే ఎంతమందిని అంటే పార్టీలకు సంబంధం లేకుండా నాన్ పొలిటికల్ ఎలాంటి ఘటనలు జరిగినాయి, ఆ ఘటనలు జరిగినప్పుడు కూటమి సర్కార్ ఏ రకంగా దాన్ని డైవర్షన్ చేసింది, ఎట్లయితే డైవర్షన్ చేసింది, ఈ అంశాన్ని కూడా నేను తొందరలోనే మీకు ఒక వీడియో రూపంలో అందజేస్తాను. సో కాబట్టి ఇలాంటి ఘటన సమాజానికి మంచిది కాదు. అది కూడా సీఎం సొంత నియోజకవర్గంలోనే జరిగితే ఈ రాష్ట్రానికి నాయకుడు, ఆయన రాష్ట్రానికి నాయకుడు, అలాంటి ఘటన జరిగితే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇక నుంచి అయినా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది, హోంశాఖ మంత్రి గారి మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.